రష్మికని సరిగ్గా వాడుకోలేదండి. ఆ! యావరేజ్ వాడుకోలేదంటే క్యారెక్టర్ పరంగా సరిగ్గా అని. ఓకే. సో, అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి? అసలు ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఆహ్, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ దశలో కథ బాగానే ఉండుండొచ్చు. అది చూపించేటప్పటికి నాకు అది కొంచెం రొటీన్‌గా అనిపించింది. హ్మ్. సో, అందువల్ల నాకు నచ్చలేదండి. సో, అంటే ఇలాంటి జోనర్ అసలు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు అని అన్నారు. మరి ఎవరన్నారు? డైరెక్టరే అన్నారు. అంటారు ఆళ్ళకేం పనుంది? చూసేవాళ్ళు నేను చెప్తున్నాగా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కాలేజీలో లవ్ చేసుకుంటారు. అబ్బాయి క్యారెక్టర్ నచ్చక అమ్మాయి వదిలేసిద్ది. అక్కడితో ఆ హీరో వదిలేయకుండా హీరోయిన్ టార్చర్ చేస్తూ ఉంటాడు. సో, ఆ టార్చర్స్ అన్నీ అమ్మాయి ఎలా ఫేస్ చేసి, ఎలా లైఫ్‌లో సక్సెస్ అయ్యి జాబ్ తెచ్చుకుంది అనేది కథ. ఇంతే, ఇంత మించి ఏం లేదు. సో, నాకు అది ఇప్పుడు చూసినట్టే అనిపించింది. మన ఫ్రెండ్‌కో ఎదురింట్లోనో ఎక్కడో అక్కడ. హైలైట్స్ ఏం లేవా? ఏం హై అనిపించేటువంటి సీన్స్ సినిమా? యాక్టింగ్ పరంగా రష్మిక బాగా చేసింది, ఒప్పుకుంటా. డైరెక్షన్ కూడా బాగుంది. సౌండు, బీజిఎం అంతా బాగానే ఉంది, కానీ నాకు ఆ స్క్రిప్టే అంత నచ్చలేదు.